తనకైతే నేను మదనపల్లి సునీల్ థియేటర్కి అయితే వచ్చి బ్యూటీ సినిమా అయితే చూసాను అనమాట. సో నాకైతే ఎలా ఉందో మీకు చెప్పాలని నాకు అనిపించింది. సో ఇక్కడే సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడే నేను ప్రశాంతంగా కూర్చొని మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. సో ఇందులో అయితే క్యాబ్ డ్రైవర్ నరేష్ గారు అనమాట. సో స్తోమతకు మించి తన కూతుర్ని చదివిస్తూ ఉంటాడు. దీని అమ్మ జీవితం ఎక్కడ అమ్మేసినా కానీ పర్వాలేదు, కానీ కూతురు కళ్ళలో అయితే ఆనందం చూడాలనుకొని తప్పిస్తూ ఉంటాడు అనమాట. కానీ అమ్మడానికి అంత దగ్గర ఎకరాలు గికరాలు ఏముండవు అనమాట. సో జీవనాధారమైన ఒకే ఒక కారు తప్ప. సో దాన్ని కూడా కూతురు తన పుట్టినరోజుకి బైక్ అడిగిందని చెప్పేసి దాన్ని తాకట్టు పెట్టేసి మరీ బైక్ కొనాలనుకుంటాడు అనమాట కూతురు కోసం. సో అంత పిచ్చి ప్రేమ అంటే తనంటే. సో ఇక కూతురు పుట్టినరోజుకి బైక్ కొంటారని హామీ ఇస్తాడు, కానీ కనీసం ఆమెకి బర్త్డే డ్రెస్ కొనడానికి కూడా ఓవర్ డ్యూట్ చేయాల్సిన వచ్చే పరిస్థితి అయితే ఆయనకి ఏర్పడుతుంది అనమాట. సో అయినా సరే తల తాకట్టు పెట్టైనా సరే కూతురికి బైక్ కొంటాడు. సో ఇంకో పక్క ఈ యువతి అర్జున్ అంటే అంకిత కొయ్య, మన హీరో ఉన్నాడు కదా, సో అనే యువకుడితో ప్రేమలో అయితే పడుతుంది. సో ఇది తన తల్లి వాసుకి తెలిసిపోవడంతో ఆమె అతనితో కలిసి హైదరాబాద్కి అయితే పారిపోతుంది. కానీ ఆ తర్వాత ఒక ఊహించని మలుపు కథలో జరుగుతుందన్నమాట. సో ఆ మలుపు ఏంటి? ఎంతో గారాభంగా చూసుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో నారాయణ ఏం చేశాడు, ఆ యువ జంట ఎక్కడికి వెళ్ళారు, చివరికి నారాయణ తన కూతుర్ని కనుక్కున్నాడా లేదా అనేది తెలియాలంటే మీరు మదనపల్లిలో ఉన్న సునీల్ థియేటర్కి వచ్చి చూడాల్సిందే అనమాట. సో ఇక ఈ కథలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ చిత్రంలో యువ నటులు బాగానే షైన్ అయ్యారని చెప్పొచ్చు. సో యంగ్ హీరో అంకిత్ కొయ్య ఇన్ని రోజులుగా కొంచెం ఎంటర్టైనింగ్ పాత్రలు పోషించి ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది అనమాట. తనలో 2 షేడ్స్ ని తాను బాగా హ్యాండిల్ చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే యంగ్ నటి నిఖిల పాత్ర తన రోల్ ని బాగానే చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈమె కూడా ఒడిషా నుంచి అయితే తీసుకున్నారు, మంచి బాగానే చేసింది యాక్టింగ్. తమ ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ అయితే చాలా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక సీనియర్ నటుడు నరేష్ మరోసారి తన పర్సనాలిటీని చూపించారని చెప్పుకోవచ్చు. తన కూతురు విషయంలో తాను పడే తపన, పలు ఎమోషన్స్ ఎంతో జెన్యున్ గా అయితే ఇందులో అయితే కనిపిస్తాయి. తనపై పలు సన్నివేశాలు తండ్రి కూతుళ్ళు సహా సినిమాలు ఇష్టపడే వరకు అయితే భలే కనెక్ట్ అవుతాయని నేను చెప్తున్నాను. సో అలాగే ఒక మిడిల్ క్లాస్ తల్లిగా వాసుకి బాగా చేశారని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మీరు వచ్చి చూస్తే. సో ఇక ఇందులో నాకైతే నచ్చని మైనస్ పాయింట్స్ ఏంట్రా అంటే, ఈ సినిమాలో కనిపించే లైన్ అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి అయితే సంబంధించి అయినప్పటికీ దీన్ని తెరకెక్కించిన విధానం మాత్రం అయితే సినిమా చూసే వీక్షకులకైతే కొంత నిరాశ కలిగిస్తుందని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో బాగా సాగదీసినట్టు అని అనిపిస్తుంది అనమాట. అనవసరంగా బోరింగ్ సీన్స్ అయితే కొన్ని పెట్టారు దీంట్లో. అది మార్చి ఉంటే నాకైతే కొంచెం బాగుండేది అనిపించింది అనమాట. సో ఇందులో అయితే లీడ్ జంట నడుమ పలు సన్నివేశాలు బాగా ఓవర్ గా క్రింజ్ గా కూడా అనిపిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ తర్వాత కథనం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనుకుంటే అది ఉండదన్నమాట. సో సన్నివేశాలు సహజంగా కాకుండా అసహజంగా ఫోర్డ్ గా అనిపిస్తాయి అనమాట. కథనంలో ట్విస్ట్ చోటు చేసుకునేటప్పటికి ఆడియన్స్ కి సినిమా కనెక్షన్ తెగిపోతుంది అనిపిస్తుంది. ఇక సినిమాలో లవ్ ట్రాక్ చాలా సిల్లీగా ఉంటుంది అనమాట. వారి లవ్ ట్రాక్ ఏదో ఇన్మెచ్యూర్ గా చిన్నపిల్లల ప్రేమ కథలు అనిపిస్తుంది అనమాట మీరు చూస్తే. సో అలాగే నటుడు ప్రసాద్ బెహారా రోల్ కూడా సినిమాలో ఏమంత ఇంపాక్ట్ అనిపించలేదు అనిపిస్తుంది నాకైతే. సో అలాగే హీరోయిన్ పై కూడా పలు సన్నివేశాలు చాలా ఇరిటేటింగ్ గా కూడా ఉంటాయి అనమాట మీరు చూస్తే. అలాగే నరేష్ కి తన కూతురు నడుమ సన్నివేశాలు ఎమోషనల్ పరంగా ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఇక ఈ సినిమాలో టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపిస్తాయి. విజయ్ బుల్గాని సంగీతం సూపర్ గా ఉంటది. సో శ్రీ సాయి కుమార్ కెమెరా వర్క్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సి ఉంటేది, అంటే కొంచెం బెటర్ గా చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది అనమాట. సో ఇక దర్శకుడు వర్ధన్ విషయానికి వస్తే తాను ప్రస్తుత జనరేషన్ కి రిలేటెడ్ గా లైన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని ఆసక్తికరంగా నడపడంలో మాత్రము విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నట్లయితే మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండదు అనిపించింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వరకే కానీ లీడ్ జంట నడుమ సన్నివేశాలు ఆ ట్రాక్ ని బెటర్ గా డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బ్యూటీ చిత్రం ఒక బోరింగ్ అండ్ సిల్లీ డ్రామా అని చెప్పాలి. సో నరేష్ పై ఎక్కడో కొన్ని మూమెంట్స్ తప్పితే మిగతా సినిమాలు మెప్పించే అంశంగా పెద్దగా ఉండవు అనిపించింది నాకైతే. సో ఒక సిల్లీ లవ్ ట్రాక్, పేలవమైన స్క్రీన్ ప్లే ఈ చిత్రం చూసే ఆడియన్ అయితే నిరుత్సాహపరుస్తాయని నేను చెప్తున్నాను. సో అందరికీ కనెక్ట్ అయ్యే లైన్ ని దర్శకుడు మెప్పించే విధంగా తెరకెక్కించలేకపోయారు అని నాకు అనిపించింది. సో వీటితో పాటు ఈ వారాంతానికి మరో సినిమా ఎంచుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తోంది. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్. బాయ్.